తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సతమతమవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరో 6 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు ఉన్నాయని, ఈ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నాయని హెచ్చరించింది. రాష్ట్రంలో శనివారం దాకా 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని అత్యధిక భాగంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఇక బుధవారం నుంచి శనివారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో వర్షాలాపన సమీక్షించారు. మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని కోరడం జరిగింది. ఏదైనా సాయం కావాలంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.